సో బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఎందుకంటే స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడం అనేది అంత ఈజీ కాదు. అయిన తర్వాత ఐక్యరాజ్య సమితి కానీ వరల్డ్ కానీ ఎలా చూస్తుంది దీన్ని? బేసికల్లీ ఏంటంటే బలూచిస్తాన్ అనేది ఎప్పటి నుండో పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్డ్, అంటే పాకిస్తాన్ యూజ్ చేసుకుంటా ఉన్నది దాని న్యాచురల్ రిసోర్సెస్ వల్ల. బలూచిస్తాన్ మీద దాని కన్నుబడి పాకిస్తాన్ వాళ్ళు దాన్ని రకరకాలుగా నానా హింసలు పెడుతుంటే ఎప్పటి నుంచో కూడా బలూచిస్తాన్ ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటుంది. అక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా అగెయిన్స్ట్ ఉన్నారు. అండ్ మీకు అందరికీ తెలుసు పాకిస్తాన్ వాళ్ళు చేసే టార్చర్, హరాస్మెంట్ అండ్ నాన్ సెన్స్ అనేది ఎట్లుంటుందో అందరికీ తెలుసు. సో బలూచిస్తాన్ ఫస్ట్ టైం ఒక డేరింగ్ స్టెప్ వేసి ఇండియా సపోర్ట్ ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్పేసి ప్రకటించుకుంది వాళ్ళంతట వాళ్ళే. అండ్ ఇప్పుడు ఇండియా సపోర్ట్ కూడా ఎట్లా తీసుకుందంటే, ఇప్పుడు క్వెటాలో వాళ్ళు పార్లమెంట్ సెటప్ చేసుకుందాం అనుకుంటున్నారు క్వెటా అనే ఏరియాలో. అండ్ ఢిల్లీలో ఎంబసీ పెట్టమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇండియన్ సపోర్ట్తోనే ఇది జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఆర్మీ వాళ్ళు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నారు. అంటే కంప్లీట్ ఫుల్ ఎఫిషియెంట్గా అగెయిన్స్ట్గా వాళ్ళని కాపాడుకోవడానికి నుంచి ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. అండ్ లక్కీలీ నిన్న May 14th రోజు ఇండిపెండెంట్ కంట్రీ లాగా అనౌన్స్ చేసుకోవడం చాలా హ్యాపీ. అండ్ ఐమ్ యాక్చువల్లీ కంగ్రాచులేటింగ్ దెమ్ ఆన్ దిస్ డే. ఎందుకంటే మనకు కూడా తెలుసు 1947 August 15th రోజు మనం ఎంత హ్యాపీ ఫీల్ అయినాము. అన్ని సంవత్సరాల టార్చర్, హరాస్మెంట్ నుంచి బయటపడినప్పుడు ఎంత సెలబ్రేట్ చేసుకున్నామో ఆ ఫీలింగ్ అనేది మనకు తెలుసు. కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం August 15th రోజు. సో అట్లా ఆ ఫ్రీడమ్ అనేది ఎట్లుంటుంది, ఇండిపెండెన్స్ అనే ఫీలింగ్ ఎట్లుంటుందో మన ఇండియన్స్కి బాగా అర్థమవుతుంది. సో బలూచిస్తాన్ వాళ్ళది కూడా ఆ హ్యాపీనెస్ అనేది ఎట్లుంటుంది అనేది మనం ఫీల్ అవ్వచ్చు. అండ్ అందరం కూడా మనం హ్యాపీ ఫీల్ అయ్యి కంగ్రాచులేట్ చేయాలి. అండ్ వాళ్ళకంటూ జాతీయ గీతం, ఒక జెండా ఆవిష్కరించుకున్నారు. మనం డిస్కషన్ చేయాల్సింది ఇదంతా చెప్పాలంటే, మన హిందూ మహిళని అసిస్టెంట్ కమిషనర్ గా పెట్టుకున్నారు వాళ్ళు. చాలా గ్రేట్. అండ్ ఆ హిందూ మహిళకు కూడా 25 years అంట. గ్రేట్ అని చెప్పుకోవాలి. యాక్చువల్గా వీ ప్రౌడ్ మన హిందువులుగా, మనము భారతీయులుగా. అంటే ఇట్స్ లైక్ గివింగ్ ఒక మెసేజ్ అనేది ఇస్తాం అనుకుంటుంది. ఎందుకంటే కంప్లీట్లీ మేము పాకిస్తాన్కి అగెయిన్స్ట్, మేము ఇండియాకి సపోర్ట్ చేస్తున్నామని ఇది ఇండైరెక్ట్ మెసేజ్. ఎందుకంటే హిందువులను తీసుకుంటున్నారంటే హిందూ అంటే ఇండియన్ అన్నట్టు ఇండైరెక్ట్ మెసేజ్ కదా. సో అందుకని అది ఒక సింబాలిక్ చూపిద్దామన్నట్టు ఏదో హిందూ మహిళను తీసుకోవడం నిజంగా గ్రేట్, అప్రిషియేటెడ్. అండ్ ఆ పర్సన్ కూడా, ఆ మహిళ కూడా చాలా వర్త్ ఇట్. అంటే ఆమె అంతా టాలెంటెడ్, స్కిల్డ్ కాబట్టి ఆమెను తీసుకోవడం జరిగింది, ఊరికే ఏం తీసుకోలేదు. బట్ ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఇచ్చినట్టు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ఇవన్నీ కూడా మనకి అగెయిన్స్ట్ పోతున్నాయి. ఇది కూడా చూస్తే ఈ టైంలో నేనేం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, రీసెంట్గా టర్కీ కానీ అజర్బైజాన్ కానీ మన ఇండియన్స్ లక్షల సంఖ్యలో టూరిజంకి వెళ్తున్నారు విజిట్ చేయడానికి. అంటే ప్లేసెస్ బాగుంటాయి, అన్డౌటెడ్లీ బాగుంటాయి. కానీ మనం వాళ్ళ ఎకనమీ పెంచుతున్నాం, మనం లక్షలలో పోతున్నాం, లక్షలలో గట్టి పోతున్నాం. టూరిజంతో ఎంత ఒక కంట్రీ ఎకనమీ ఎంత పెరుగుతుందో మనకు తెలుసు. సో మనం అందరం వెళ్ళి అక్కడ ఎకనమీ పెంచుతున్నాం. కోవిడ్ టైంలో మనము టర్కీకి హెల్ప్ చేసినాం. బట్ ఈరోజు అవుట్ రైట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చింది టర్కీ కానీ అజర్బైజాన్ కానీ, మేము పాకిస్తాన్ సపోర్టు, మేము ఇండియాకి సపోర్ట్ కాదని చెప్తున్నారు. అంటే మనం చేసింది కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోకుండా, విశ్వాసం కూడా చూపించకుండా చేస్తున్నారు. అలాంటప్పుడు మన ఇండియన్స్ ఏం డిసైడ్ అవ్వాలి? అందరూ కూడా వెరీ స్ట్రిక్ట్గా ఈ అజర్బైజాన్ కానీ టర్కీకి కానీ ఎట్టి పరిస్థితుల్లో టూరిజంకి వెళ్ళొద్దు, బ్యాన్ చేసేయండి. అందరూ ఆ ప్లేసెస్కి అసలు వెళ్ళొద్దు ఎట్టి పరిస్థితుల్లో. సో ఇప్పుడు యాక్చువల్లీ నిజంగా కూడా ఇది ఎఫెక్ట్ చేసింది, పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. ఆల్మోస్ట్ 250% ఆఫ్ క్యాన్సలేషన్స్ అయినాయి రీసెంట్గా. అంటే ఈ టర్కీకి వాటికి 60% క్యాన్సలేషన్స్, ఈవెన్ అజర్బైజాన్ టర్కీకి అయినాయి. సో ఈ క్యాన్సలేషన్స్ అందరు చేసుకుంటున్నారు, అందరు రెస్పాన్సిబుల్ చేస్తున్నారు. బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఈ 2 ప్లేసెస్కి మాత్రం ఇంకోసారి విజిట్ చేయొద్దు, బ్యాన్ చేయండి. అవి మన హెల్ప్ చేసిన దేశాలు మనకి అగెయిన్స్ట్ పోయి చేస్తున్నాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అమెరికా కూడా ఎలా మాట్లాడుతుందంటే, మీరు ఏమైనా చేసుకొని నేను ఏదైనా చేసుకుంటా అన్నట్టు. ఇప్పుడు IMF నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు నిన్న రీసెంట్గా యాపిల్ డివైజెస్ ఇంకా మ్యానుఫ్యాక్చర్ చెయ్యరు ఇండియాలో, ఏమైనా చేసుకోండి అన్నట్టు స్టేట్మెంట్ ట్రంప్ ఇవ్వడం. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఏంటంటే, రెస్పాన్సిబుల్గా ఉండండి. జనాలు కూడా ఏంటంటే ఈ కంట్రీస్ వెళ్ళేటప్పుడు మనం ఎందుకు ఆ కంట్రీకి వెళ్ళాలి, ఇండియాలో ఉండడం బెటరు. ఇప్పుడు పక్కకున్నది బలూచిస్తాన్ మనకు సపోర్ట్ చేస్తుంది, ఎప్పటి నుంచో ఉన్న ఫ్రెండ్లీ కంట్రీస్, ఎవరైతే ఫ్రెండ్స్ అనుకున్నామో వాళ్ళందరూ కూడా మన వెనకాల వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు.
కనిపిస్తుంది కదా క్లియర్గా. సో ఎవరు ఫ్రెండ్స్ ఎవరు ఎనిమీస్ అర్థం కాని పరిస్థితిలో ఉంది కాబట్టి జనాలు అంటే పబ్లిక్ ఒక స్టేట్మెంట్ నేనేమి ఇస్తున్నానంటే చూసుకోండి మన శత్రువులు ఎవరు మిత్రులు ఎవరో. బై ఛాన్స్ ఒక రూపాయి కూడా మన వల్ల ఈ శత్రు దేశాలకి ఎట్టి పరిస్థితుల్లో లాభం జరగద్దు. ఏం లాభం జరిగినా మన కంట్రీకే జరగాలి. రూపాయి కొన్నా మన ఇంటికే రావాలి, మన కంట్రీకే రావాలి. అంతేగాని ఇట్లాంటి ఎనిమి కంట్రీస్కి పోవద్దు. అది నేను చెప్తాను అనుకుంటున్నాను. సో మనకి ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొంచెం సపోర్ట్ ఉంది, ఎప్పటి నుంచో సపోర్ట్ ఉంది. ఇప్పుడు బల్చిస్తాన్ నుంచి కూడా సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 100% బల్చిస్తాన్ మనకే సపోర్ట్. ఎందుకంటే ఢిల్లీలో ఎంబాసీ పెడదామని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అలా ఉంది. అండ్ వాళ్ళు పెట్టే సెటప్కి అన్నిటి కూడా ఇండియన్ సపోర్ట్ తీసుకుంటున్నారు, హెల్ప్ అనేది తీసుకుంటున్నారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిట్లో కూడా సపోర్ట్ తీసుకుంటున్నారు.